అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పినారు, ఇలాంటి వ్యక్తి మీ యొక్క నియోజకవర్గంలో ఉండడం మీరు చేసుకున్నటువంటి అదృష్టం అని. మరొకసారి ఈ కందికుంట నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిష్యత్తు టీచర్లను తయారు చేయడానికి అన్న సత్సంకల్పంతో ముందుకు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అన్న యొక్క కార్యక్రమం స్టార్ట్ చేశారంటేనే నేను మొదట ఫ్యాకల్టీగా చెప్తాను, స్వచ్ఛంద గురించి పనిచేస్తానని చెప్పాను. మరొకసారి అన్నకు మరియు అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ కు థ్యాంక్స్ చెప్పి నమస్కారం. సో మంచి ఇనిషియేషన్ మన కది నియోజకవర్గంలో మొదలుపెట్టినటువంటి కందిపూడి వెంకటప్రసాద్ అన్న గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గత డిఎస్సీలో మనం బాగా గమనించినట్లయితే ఎక్కువ శాతం టాలెంటెడ్ యూత్ ఉన్న నియోజకవర్గం ఇది. చాలా డిఎస్సీలో మనం చూసాం, జిల్లా టాప్ ర్యాంకర్స్ ఎక్కడే ఉంటారంటే కది నుంచి ఉంటారు. కొన్ని సందర్భాలు చూసాం జిల్లా టాప్ 1 మందే, జిల్లా టాప్ 2 కూడా మందే కొన్ని డిఎస్సీలు. కాబట్టి ఇటువంటి టాలెంటెడ్ యూత్ ఇక్కడ ఉన్నారు. కోచింగ్ ఎక్కడ అవైనాడు అక్కడ కోచింగ్ తీసుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఏ బాధలోకి ఏమో అవైనాడు అక్కడ పోగలుగుతున్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు, కొంచెం సంసారంగా కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళు, ఇంకొంతమంది ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడే వాళ్ళు, అంత దూరం పోలేక సరైన రిసోర్సెస్ లేక ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ. సో దాన్ని గుర్తించి ఇక్కడే కోచింగ్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం చాలా అభినందనీయం. అలాగే దీంట్లో తమ వంతు భాగంగా స్వచ్ఛందంగా పనిచేయడానికి పంపించినటువంటి అధ్యాపక బృందాలందరికీ కూడా అందరి తరఫున మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అలాగే చిన్న రిక్వెస్ట్, పర్మిషన్ ఇస్తే ఆర్గనైజర్స్ నాకు వీళ్ళు ఇక్కడ మీకు ఇంగ్లీష్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటాను. సో వేదిక అలంకరించినటువంటి కదిరి ఎమ్మెల్యే గారు మనందరి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి ఆహ్వానం పలుకుతూ స్పేస్ కళాశాల సోము ప్రిన్సిపాల్ సోము గారిని రాలండి. నవ యువ నాయకుడు అయినటువంటి మా మిత్రుడు పవన్ కుమార్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతూ పూలమాల సంప్రదించారు. అలాగే ఇంకొక మిత్రుడు అనిల్ కుమార్ రెడ్డి గారికి కూడా సన్మానం చేస్తున్నారు. మొదటిగా నమేషించినప్పుడు ఈ కార్యక్రమాన్ని మా కాలేజీలో చేస్తే బాగుంటుంది అనిపించింది. సో వెంటనే ఆయన అడిగిన వెంటనే నేను అంగీకరించడం జరిగింది. అంతేకాకుండా మీకు ఇంకా లైబ్రరీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అంటే మీ అటెండెన్స్ బట్టి నేను నెక్స్ట్ మెటీరియల్ కూడా రెడీ చేయాల్సి ఉంది. కాబట్టి మీ అటెండెన్స్ ఉండేదాన్ని బట్టి మ్యాక్సిమం మీరు అందరూ కూడా చదువుకోవడానికి కావాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో అంటే కాలేజ్ అవర్స్లో మీరు అక్కడ వాడుకోవచ్చు, ఈ కోచింగ్ అవర్స్ మీరు కోచింగ్ అటెండ్ అవ్వచ్చు. సో కోచింగ్ లేనప్పుడు మీరు కింద లైబ్రరీలో మీరు మెటీరియల్స్ చదువుకోవడానికి అవకాశం. సో దట్ మై నెక్స్ట్ మండే సో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ని ఈ విధంగా నగేష్ ఒక చొరవ తీసుకొని పిల్లలకి చేసి ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహించాలని ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మొదటిగా సహకరిస్తున్నటువంటి సోదరులు మన శాంతి గారికి, అదేవిధంగా సోదరుడు నగేష్ గారికి ఈ రోజున వారి మధ్యగా ఏమాత్రము ఆశించకుండా కనీసం నేను కూడా సంప్రదించకుండానే ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడానికి ముందుకు వచ్చినటువంటి అధ్యాపక బృందానికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరుడు పవన్ గారికి, అనిల్ గారికి, అదేవిధంగా సోదరుడు శ్రీధర్ గారికి, ఇచ్చేసినటువంటి జీవితాన్ని ఎత్తుకుంటున్నటువంటి జీవితం కోసం పరుగు పగలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు, అభినందనలు తెలుపుకుంటూ మొదటిగా ఈ కార్యక్రమంలో నా వంతు సహాయ సహకారాలు ఏమీ లేవు. నగేష్ వచ్చి నేను ఒక ఉచితకాయ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తాను, ఈ వంతు ఆడివ్వాలి అంటే ఎస్ అని చెప్పని చెప్పి నాకు ఇంతవరకు ఈ కార్యక్రమం అనేది కూడా నిన్నదాకా లేదు. నగేష్ ఎప్పుడు ఏదో కూడా చేస్తాను కదా, 22 సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను.
అతను పెద్దగా స్థితిమంతుడు కాకపోయినా, లేదంటే బాగా డబ్బున్నటువంటి వాడు కాకపోయినా, లేదంటే అతి పెద్ద సంస్థలు లేకపోయినా, ఏదో ఒక రకంగా పబ్లిక్ లైఫ్ లో అంతో ఇంతో చాదరైనంత వరకు కూడా సమాజానికి ఉపయోగపడుతూ వస్తూ ఉంటారు. అభినందనీయం. మీరు కూడా నేర్చుకోవాల్సింది. అవుతారో లేదా నాయకులు అవుతారో లేదంటే పెద్ద వ్యాపారవేత్తలు అవుతారో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ సమాజంలో ఉన్నటువంటి అర్థం 10 మందికి ఆసరాగా ఆలోచన చేసే విధానం మొదటిగా మీరందరూ కూడా పుణ్యపుచ్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ గురించి చెప్తే, గతంలో స్లమ్స్ లో ఉన్నటువంటి పిల్లలు దాదాపు 20 మంది పిల్లలకి ప్రైవేట్ గా ట్యూషన్ చెప్పించడం కూడా జరిగింది. దాంట్లో చాలా మంది నాకు వెళ్ళినప్పుడు ఫోన్లు చేస్తుంటారు, మీకు ఈ స్థాయికి వచ్చాను ఆ స్థాయికి వచ్చాను అని చెప్పేసి. అది మాకు ఒక స్టిమ్యులేటర్ పనిచేయడానికి మాకు వాల్యూ అడిషన్ కింద కనపడతా ఉంటుంది. సరే మేము పనిచేసిన దానికి వస్తాం, అప్లాజ్ వస్తాం. కాకపోతే ఏమంటే జీవితంలో ఇప్పుడు మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటారు. కొద్దిమంది ప్రెషర్స్ ఉంటారు, గొప్పదనాన్ని ఎత్తుకోవాలా, స్థిరపడాలా జీవితంలో. కొంతమంది ఛాలెంజింగ్ టాస్క్ తీసుకుని ఫస్ట్ ఇది ఈ గ్యారెంటీ ఈ హడ్డుల్ని మనం ఓవర్కమ్ అవుతాం, తర్వాత పెద్దది ఏం చేసుకుని ముందుకు పోదామని ఆలోచన. బట్ వాట్ ఎవర్ ద రీజన్, మీరందరూ కూడా కొత్త జీవితాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎత్తుకున్నటువంటి ఈ జీవితం భవిష్యత్తులో మీకు మంచి జరగాలని చెప్పేసి ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ఇప్పుడు ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ అవకాశంలో మీరు చాలా స్థిరపడాల జీవితంలో. కొంతమంది ఛాలెంజింగ్ టాస్క్ తీసుకుని ఫస్ట్ ఇది ఈ గ్యారెంటీ ఈ హడ్డుల్ని మనం ఓవర్కమ్ అవుతాం, తర్వాత పెద్దది ఏం చేసుకుని ముందుకు పోదామని ఆలోచన. బట్ వాట్ ఎవర్ ద రీజన్, మీరందరూ కూడా కొత్త జీవితాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎత్తుకున్నటువంటి ఈ జీవితం భవిష్యత్తులో మీకు మంచి జరగాలని చెప్పేసి ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ఇప్పుడు ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ అవకాశంలో మీరు సఫలీకృతం కావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు నగేష్ ఏదైతే ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు, నేను వచ్చినప్పుడు కౌంట్ చేస్తా ఉన్నాను, అరౌండ్ 60+70 ఉన్నారు. ఈ షుడ్ నాట్ బి రెస్టెడ్. వచ్చే 2-3 రోజుల్లో ఒక 700 మంది అన్నా ఇక్కడ ఉండేటట్టు చేస్తే మాకు కూడా ఒక సంతోషాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము. పెద్ద స్పెక్ట్రాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలకు మనకు చేయూతనిచ్చినటువంటి వాళ్ళు అవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైనా ఉంటే కూడా ప్రశాంత్ గారు వాళ్ళు నాకు ఏదైనా గైడ్ చేస్తే మా వంతు సపోర్ట్ ఏది ఉన్నా కూడా వాట్ ఎవర్ ద ఎక్స్టెంట్, ఏ స్థాయికి అయినా కూడా మేము సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తు ఆస్తి సమాజం, అందరూ మంచి చేస్తారని ఆశిస్తాం. కొద్దిమంది సమాజానికి ఉపయోగపడచ్చు, కొద్దిమంది వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడచ్చు, లేదు వాళ్ళ స్నేహితులకు ఉపయోగపడచ్చు. ఎంటే ప్రొడక్టివిటీ అనేది సొసైటీకి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు ఆస్తి వాళ్ళందరినీ కూడా పిల్లలందరినీ కూడా చూస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి నగేష్ మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇక్కడితో ఆగిపోకుండా ఇంతటితోనే కొనసాగించకుండా దీన్ని పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించి ఇంకా 10 మంది పిల్లలకి బాగా చెప్తా ఉన్నారు. అక్కడ మనకు అవసరాలు మీకు తెలియదంటే మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారు. మనల్ని అన్ని రకాలుగా వేరే కాన్స్టిట్యూన్సీ పిల్లల కంటే బెటర్ గా ముందుండే రంగా తీర్చిదిద్దగలుగుతారనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా మీ కార్యక్రమాన్ని రూపొందించుకోవాలా, ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ దానికి కావాల్సినటువంటి ఏ రకమైన సహాయ సహకారంలో మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇంతవరకు మా దగ్గర ఒక న్యాయ పైసలు ఆశించకుండా మీరు పనిచేస్తున్నారు. ఇది ఒక మంచి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం. కానీ దిస్ ఈజ్ నాట్ ఇనఫ్. బాగా పెద్దగా మ్యాగ్నానిమస్ గా ఆలోచన, 10 మందికి ఉపయోగపడేలా ఆలోచన. ఎక్కువ మంది పిల్లలు ఉంటే, ఎక్కువ మంది ఉద్యోగులై, ఎక్కువ మందికి అవకాశాలు వస్తే మీకు తృప్తి ఉంటుంది, మాకు కూడా తృప్తి ఉంటుంది, మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఏమంటే 10 మందికి ఉపయోగపడేది. కాబట్టి మ్యాగ్నానిమస్ గా ఆలోచన చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అవకాశం కల్పించినటువంటి వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రశాంత్ గారికి ఈ రంగా వినియోగించేసి ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి స్పేస్ కాలేజ్ యాజమాన్యానికి కావచ్చు, సిబ్బంది కావచ్చు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై